వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామివారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారి దేవస్థానం నుండి ఆనవాయితీగా నిర్వహించే గ్రామోత్సవం మంగళవాద్యాలు, తీన్మార్ బ్యాండ్తో అంగరంగ వైభవంగా సాగింది. స్వామి అమ్మవారికి పలు రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాసుదర్శన యజ్ఞం ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున హైదరాబాద్కు చెందిన లక్ష్మీ నరసింహ గురూజీ ఆధ్వర్యంలో మహాసుదర్శన యజ్ఞాన్ని నిర్వహించడం 30 సంవత్సరాలుగా జరుగుతుంది. యజ్ఞాన్ని తిలకించేందుకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని ముందుగా స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యజ్ఞంలో పాల్గొని యజ్ఞ ద్రవ్యాలు హోమగుండంలో వేశారు. లోకశాంతి కోసం పలు వనమూలికలు, భక్ష్యాలు, వివిధ రకాల ద్రవ్యాలు, 9 రకాల సమిధులు, ఖరీదైన ద్రవ్యాలతో యజ్ఞ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం స్వాహా. ఓం वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं
मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा। నేనే రాజు నేనే మంత్రి అంటూ తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. గెలుపు ఓటమి అన్నింటికీ తానే బాధ్యత తీసుకుంటాననే ఉద్దేశంతో చెప్పానని వెల్లడించారు. కానీ దానిని మరోలు అర్థం చేసుకున్నారని అన్నారు. సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో బంజారా భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ తాను ఎప్పుడూ పాలకుడిగా ప్రవర్తించలేదని సేవకుడిగానే భావిస్తానన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపై విపక్షాలు ప్రజలను నిందిస్తున్నాయని విమర్శించారు. ఉంటే మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేనే రాజు నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ మంత్రిని. ఈ ఎన్నికల ప్రతి ఫలితం నా పనితనానికి గీటురాయి. నేను కష్టపడుతున్నాను, ప్రజలు విశ్వసించి ఖచ్చితంగా 80% ఆశీర్వదిస్తారు. కొన్ని పనులు అయినా కాకపోయినా ప్రయత్నంలో లోపం లేదు. మా వాడు నిజాయితీగానే పనిచేస్తున్నాడు, మా కోసమే పనిచేస్తున్నాడని పేదలు నమ్ముతారని నేను చెప్పినా. ఎన్నికల కంటే ముందు 2 రోజుల ముందు నేను ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పిన 12 సంవత్సరాల ఢిల్లీ నుంచి పరిపాలన చూసిండ్రు, 10 సంవత్సరాలు గడీల నుంచి పరిపాలన చూసిండ్రు, 2 సంవత్సరాల ప్రజా పరిపాలనను చూసిండ్రు. బేరీజు వెయ్యండి. 12 ఏళ్ళకి ఏం తీర్పిస్తారు, 10 ఏళ్ళకి ఏం తీర్పిస్తారు, 2 ఏళ్ళ పరిపాలనకి ఏం తీర్పిస్తారో మీ విచక్షణను వాడి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసిన. దాని ప్రకారం ఈరోజు 85 నుంచి 90% ఫలితాలు అనుకూలంగా వచ్చినాయి. దీన్ని ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాకుంది. దీనివల్ల నేను విర్రవీగను. గెలిస్తే ఉప్పొంగడము, ఓడిపోతే కుంగిపోవడం నాకు లేదు. జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు 20 సంవత్సరాలలో అన్ని హోదాలు చూసిన, కానీ ఎప్పుడు కూడా ప్రజలకు దూరంగాలే, పేదవాళ్ళకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోలేదు. రాబోయే 20 సంవత్సరాలు కూడా ఈ పేదల కోసమే పనిచేస్తా, ఈ పేదల సంక్షేమం కోసమే పనిచేస్తా. మా లంబాడ సోదరులకు అందులో ప్రత్యేకమైన భాగస్వామ్యం ఉంటుంది. మా దళితులకు ఇవ్వవలసిన గౌరవం తప్పకుండా ఇస్తాము. ఇక సంత్ సేవాలాల్ మహారాజ్ గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటున్నాం, కానీ ఒక్క పుణ్యక్షేత్రం కూడా తెలంగాణ రాష్ట్రంలో లేదు. మనం ఆదిలాబాద్లో నాగోబా జాతర ఉన్నది, ములుగులో మనకు సమ్మక్క సారలమ్మ ఒక పుణ్యక్షేత్రం ఉన్నది. సంత్ సేవాలాల్ మహారాజ్ కోసం ఒక ప్రత్యేకమైన క్షేత్రం లేదు. అందుకే నల్లమల ప్రాంతానికి లక్షలాది మంది పర్యాటకులు వస్తారు. అక్కడ ఈరోజు మనము సంత్ సేవాలాల్ యొక్క పుణ్యక్షేత్రాన్ని 20 ఎకరాలు ఆల్రెడీ స్థలాన్ని సేకరించినము. ప్రపంచంలోనే ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా, బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రంగా వచ్చే సంవత్సరం ఈ తారీఖు నాటికి అక్కడే ప్రారంభించుకుంటాం, అక్కడే కార్యక్రమం చేసుకుంటాం. 27 ఫిబ్రవరి 15 తారీఖు నాడు సంత్ సేవాలాల్ మహారాజ్ 288వ జన్మదినోత్సవం అక్కడే జరుపుకుందాం. లక్షలాది మంది గిరిజనులను ఆ రోజు అక్కడికి పిలుద్దాం. దానికి సంపూర్ణంగా నేను సహకారం అందిస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్, పార్టీకి 2 కోట్ల విరాళం ప్రకటించిన సేనాని. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో మైనారిటీలకు పెద్దపీట వేస్తుంది, హర్షం వ్యక్తం చేసిన గుంటూరు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్. రాజకీయ కక్షతో అంబటి రాంబాబుపై 36 కేసులు పెట్టింది మీరే కదా, శాసనమండలిలో హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలకు అంబటి మౌనిక కౌంటర్. ప్రజలు తమకు సేవ చేయడానికే ఓటు వేసి గెలిపించారన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపై విపక్షాలు ప్రజలను నిందిస్తున్నాయని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.